ఫ్రీగా ఇలా ట్రావెల్ చేయాలని చెప్పి ₹1 కూడా ఛార్జ్ అనేది చేయరు మనకు. సో బర్త్డే మంత్ మనకు ఫ్రీ కాఫీ అనేది స్టార్బక్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫీజులో ఎగిరిపోయే విషయాలు చెప్తుంది. హలో గైస్, దిస్ ఈజ్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల్ కున్నూరు. సో గైస్, ఈరోజు మనం వచ్చేసి ఊబర్లో ఫ్రీగా ఎలా ట్రావెల్ చేయాలని చెప్పి చెప్తున్నాను. సో మనం ఫస్ట్ వచ్చేసి ఊబర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. సో మనం అక్కడ వే టు గో దగ్గర మన డెస్టినేషన్ వచ్చేసి మనం ఎంటర్ చేసినాం అనుకోండి, మనకి ఇక్కడ ఏవేవైతే అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయో అవి చూపిస్తాయి. సో మనం కొద్దిగా కిందికి స్క్రోల్ చేసినామంటే మనకి ఇక్కడ షటిల్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇంకో 0 అని చెప్పి చూపిస్తుంది. సో మనం అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు టైమింగ్స్ అనేది చూపిస్తాయి, ఏ టైమింగ్స్లో అవైలబుల్ ఉందని చెప్పించి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనము ఎంతమంది ట్రావెల్ చేస్తున్నామని చెప్పి మనకు చూపిస్తుంది. సో మనకైతే అప్ టు 3 మెంబర్స్ దాకా అయితే ఫ్రీగా అలౌ చేస్తారు ఈచ్ బుకింగ్కి. సో మనం బుకింగ్ అనేది చేసుకునేటప్పుడు 3 మెంబర్స్ దాకా అయితే చేసుకోవచ్చు. సో నియరెస్ట్ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం షటిల్ అయితే ఎక్కాలి. అండ్ అలాగనే సేమ్ మన డెస్టినేషన్ కూడా మనకు నియరెస్ట్ బోర్డింగ్ స్టాప్ ఏదైతే ఉంటుందో మనకు అక్కడ వచ్చేసి వీళ్ళు డ్రాప్ చేస్తారు. సో మనమైతే చూసుకోవచ్చు మన షటిల్ అయితే వస్తుంది. సో ఈ వైట్ కలర్ వ్యానే మన షటిల్ వచ్చేసి. సో గైస్, మనమైతే మన షటిల్లో అయితే ఎక్కేసాము. ప్రజెంట్ అయితే మన షటిల్లో అయితే ఎవ్వరు లేరు. సో మొత్తం చూసుకోవచ్చు, అన్ని సీట్స్ అన్ని ఖాళీ. మనమే ఫస్ట్ ప్యాసింజర్స్ దీంట్లో. ఈ షటిల్ మనం వచ్చేసి మా ఇంటి దగ్గర నుండి నియర్ బై లొకేషన్ నుంచి నేను జూబ్లీ హిల్స్ దాకా వెళ్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ₹1 కూడా ఛార్జ్ అనేది చేయరు మనకు. సో బర్త్డే మంత్ మనకు ఫ్రీ కాఫీ అనేది స్టార్బక్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా. నిజమా? సో దానికోసం అని నేను స్టార్బక్స్ వచ్చాను. సో చూద్దాము మనకు ఫ్రీ కాఫీ అనేది వస్తుందా రాదా అని చెప్పి. సో లెట్స్ గో ఇన్ టు ద స్టార్బక్స్. స్టార్బక్స్ లా బర్త్డే మంత్ ఫ్రీ కాఫీ ఇస్తున్నానంగానే ఎర్ర బస్ ఎక్కేసుకుంటూ ఎగేసుకుంటూ వచ్చినావయ్యా. ఆడ కాదు ఈడ కాదు బ్రో, జూబ్లీ హిల్స్ దాకా వచ్చిన. వీడికి వచ్చిన తర్వాత మనకేమో ఫీజులో ఎగిరిపోయే విషయాలు చెప్తున్నారు. 600 ఖర్చు పెడితేనే ఫ్రీ కాఫీ ఇస్తారంట. 600 ఉంటే మనం ఏ దాకా ఎందుకోసం చెప్పు. ఇంటి పక్కన వయసులో 6 బీర్లు తీసుకొని శుభ్రంగా తాగి అంటాం మనం. బ్రాందీ ఏంటి, విస్కీ ఏంటి, వాడ్కా ఏంటి, బీరే ఏంటి, మందే ఉంటే నాకింకెవరు అక్కర్లేదురా. ఇంకా సో మనం ఇంత దూరం వచ్చినాం కదా, ఖాళీగా ఒకసారి స్టార్బక్స్ ఫేమస్ కాఫీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి 2 కోల్డ్ కాఫీ అనేది తీసుకున్నా. సో అది అంత పర్వాలేదు, కొంచెం డీసెంట్ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 హాట్ కాఫీ తీసుకున్నాము. సో ఇవి కూడా పర్లేదు, చిన్న చిన్న కప్పులలో ఇచ్చారు. ₹150 అంట. ఇది 150 అంటే నాకు గమ్మత్ అనిపించింది. ఎంతైనా స్టార్బక్స్ కదా, సో స్టార్ అంటే మినిమం మా స్టార్లో ఉంటుంది ప్రైస్ కూడా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మా స్టార్లో ఉంటుంది ప్రైస్ కూడా. పొద్దుగా మా అమ్మ పాల ప్యాకెట్ తెపోరా అంటే పైసలు లేవమ్మా అని చెప్పిన. ఇప్పుడు ₹150 పెట్టి కాఫీ తాగుతున్నా నిన్నదనుకో. సో ఇదైతే ఒకటి మనము ఇది పర్లేదు చూస్తున్నాం. ఒకసారి డ్రింక్ అయితే టేస్ట్ చూద్దాము, దీని టేస్ట్ కూడా ఎట్లుందో. పర్వాలేదు భయ్యా, మనం బయట తాగుతాం కదా, బయట కాఫీలతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటరే ఉంది, పర్వాలేదు. సో మనం ఇంకా దాని తర్వాత ఏం చేసినామంటే లోపల అడిగినమాట, స్టార్బక్స్లో చీప్ అంటే వెరీ స్టార్టింగ్ ప్రైస్ లోయెస్ట్ కాఫీ ఏం దొరుకుతుంది అని చెప్పి అడిగిన. కాఫీ అడుగుతానేమో ఇదే హాట్ కాఫీ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ అనేది చెప్పారు ₹150. సో అంతకంటే మనం అట్లీస్ట్ మినిమం బిలో ₹100 చీప్ అంటే ఏం దొరుకుతాయి అంటే ఈ క్రీమ్ ఇచ్చారు. ఈ క్రీమ్ వచ్చేసి ₹37 అంట. ఇదే మనకు స్టార్బక్స్లో చీపెస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది. ఒకసారి ఎట్లుందో టేస్ట్ అయితే చేద్దాం, మనము చూద్దాము. అంటే కొంచెం స్మూత్గా ఉంది క్రీమ్. ఇది టేస్ట్ అయితే అంత టేస్ట్ ఏం లేదు, అంటే కొంచెం స్వీట్గా ఉంది. మరి టేస్ట్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది క్రీమ్ మన కాఫీలో వేసిస్తారనుకుంటే ఈ క్రీమ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ క్రీమ్. సో మనం కాఫీ అయితే తాగేసి మళ్ళీ రిటర్న్ మన ఊబర్
బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మన ఊబర్ షటిల్. సో మనం మార్నింగ్ ఎలాగైతే వచ్చామో సేమ్ అలాగనే బుక్ చేసుకున్నాను. సో కొద్దిసేపు అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరు ఏసీ కోసమని కొట్టుకున్నాము. సో నాకు కావాలని చెప్పించి ఆ చిన్న చిన్న షీట్లకించి ప్రాపర్గా రావట్లేదు అనమాట. సో మనం హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. సో ఇంటికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుందని చెప్పించి కొద్దిసేపు పడుకున్నాను ఇంకా. సో గైస్, మీకు వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.